కావేరి దేవా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాలరాజుని చంపేశాను అని చెప్పాడు. కావాలనే చెప్తున్నాడా? ఏదైనా ప్లాన్‌తో ఉన్నాడా? నా గురించి ఇంకేమైనా తెలుసుకుందామని అనుకుంటున్నాడా? నా కూతురు గురించి అనేది ఆలోచిస్తూ ఉంటే, ఈ జైలర్ ఉంది కదా! జైలర్ అనేవాళ్ళు ఎంత ఉన్నతంగా ఉండాలి, గొప్ప స్థాయిగా ఉండాలి. కానీ ఇవన్నీ ఎలాంటి పనులు చేస్తుందంటే, అసలు ఈమె జైలరా ఇంకేమన్నానా అన్నట్టుగా అనిపిస్తూ ఉందనమాట. కావేరిని ఇబ్బంది పెట్టడం కోసం ఒక పొగ తీసుకొని వస్తుందనమాట. నిప్పులేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఘాటుకి కావేరి ఊపిరి ఆడకుండా చేసి చంపేద్దామన్నట్టు అనుకుంటుంది. అయితే కావేరి ఎవరు ఇలా చేస్తున్నారు అనుకోని నోటికి తన చీర కొంగుని అడ్డం కట్టేసుకొని దగ్గకుండా ఆగిపోతుందనమాట. అప్పుడు ఈ జైలర్ ఏమనుకుంటుందంటే ఏంటి ఇది దగ్గి దగ్గి చచ్చిపోయిందా ఏంటి చూసొద్దామని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన జైలర్‌ని కావేరి 2 చేతులు పట్టుకొని నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వు నా మీద నీ కక్ష ఏంటి అసలు అని చెప్పని ఊపిరాడనివ్వకుండా చేసేస్తుందనమాట. అప్పుడు పాక్కుంటూ బయటకొచ్చేస్తుంది భయంతో జైలర్. అప్పుడు కావేరి బయటకొచ్చి, "నేను మొదలే టెన్షన్‌లో ఉన్నాను. నాకు 100 రకాల ఆలోచనలున్నాయి. నువ్వు నన్ను రెచ్చగొట్టావనుకో చంపడానికి కూడా వెనకాడను. తప్పు చేయకుండానే జైల్లో ఉన్నదాన్ని. తప్పు చేసైనా ఇంక ఉండడానికి సిద్ధపడిపోతాను. నిన్ను మాత్రం చంపి తీరుతానని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇస్తుందనమాట. అయినా ఊరుకుంటుందా ఈ జైలర్. నా ఇగో మీద దెబ్బ కొట్టావు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఇక్కడ. నీ పని చెప్తాను అంటూ ఇంకా కోపం పెంచేసుకుంటుంది. ఈసారి గనక కావేరి విషయం ఇంకేమైనా చేస్తే ఖచ్చితంగా కావేరి చంపడానికైనా సిద్ధమైపోయింది. ఆ రేంజ్‌లో కోపం తెచ్చేసుకుంది కావేరి. చూడాలి ఇంకా ఈ జైలర్ ఏం చేస్తుందో, కావేరి దానికి ఎలా రివర్స్ అవుతుందనేది